Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to discuss about how to read newspaper. First headlines to them friends. Modi is the first OBC PM who put an end to dynasty politics. సో మోదీ మినిస్టర్ చెప్పారు. ఏంటిది దాని అర్థం ఏంటంటే మోదీ అనే వారు ఈజ్ ద ఫస్ట్ ఓబీసీ క్యాస్ట్ సంబంధించిన పిఎం ప్రధానమంత్రిగా ఉన్నారు. హూ పుట్ అన్ ఎండ్ ఎవరైతే అంతం చేశారో డైనస్టీ పాలిటిక్స్. డైనస్టీ అంటే రాజవంశం, అంటే కుటుంబ పాలిటిక్స్. ఇప్పుడు కుటుంబ పాలిటిక్స్ అంటారు కదా, కుటుంబ రాజకీయాలు అంటారు కదా, దాన్ని అంతం చేశారని అర్థం. ఇక్కడ చూడండి, ఇఫ్ INDIA wins, there will be riots. షా చెప్పారు. సో ఇఫ్ INDA విన్స్, అది విన్నట్లయితే దేర్ విల్ బి రయట్స్ అంటే ఏంటి? అల్లళ్ళు అనేది జరుగుతాయని అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆన్ సండే డే వచ్చింది కదా ఫ్రెండ్స్, ప్రిపోజిషన్ వచ్చింది చూడండి. చార్జ్డ్ అంటే అటాక్ చేశారు, సడన్ అటాక్ అంటారు కదా, దాన్ని చార్జ్డ్ అంటారు. ఆన్ చార్జ్డ్ ద కాంగ్రెస్ లెడ్ అపోజిషన్ మీద సడన్ అటాక్ చేశారు. విత్ బీయింగ్ సాఫ్ట్ అండ్ టెర్రర్. సో సాఫ్ట్గా ఉండడాన్ని, టెర్రర్ అంటే టెర్రరిజం మీద సాఫ్ట్గా ఉండడాన్ని సో ఆయన అటాక్ చేశారు. విత్ బీయింగ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? సో ఈ విత్ బీయింగ్ ఎందుకు వచ్చిందంటే, విత్ అనేది ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ ఉందనుకుంటే అది జిరండ్ అవుతుంది, అంటే ING ఉంటుంది. విత్ బీ అని రాదు, విత్ బీయింగ్, విత్ గోయింగ్, విత్ కమ్మింగ్. కమ్ రాదు, ఎప్పుడు ING వస్తుంది, అది జిరండ్ అంటారు దాన్ని. అది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ లాగా ఇక్కడ పనిచేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్తాను. Being your friend is easy. సో ఇదేమవుతుందంటే, బీయింగ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ ఈజీ, ఇక్కడ బీయింగ్ అనేది జిరెండ్ అవుతుంది. సో ING వస్తుంది, ING వచ్చినప్పుడు వర్బ్ జిరెండ్ అవుతుంది. సో ఇది ఇక్కడ సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది? సబ్జెక్ట్ తర్వాత ఏమొచ్చింది? యువర్ ఫ్రెండ్. బీయింగ్ యువర్ ఫ్రెండ్ అనేది మొత్తం ఇక్కడ ఒక సబ్జెక్ట్ అయినప్పుడు చూడండి, ఇదేమవుతుంది? వర్బ్ అవుతుందా లేదా హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ అయింది. ఈజీ అనేది ఆబ్జెక్ట్ అయింది. సో ఇప్పుడు అదే జిరెండ్ని ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేద్దాం, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ వైపు రావాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే జిరెండ్ని ఆబ్జెక్ట్ లాగా వాడదాం. చూడండి, I like being alone. నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం. I like being alone. ఇప్పుడు ఏమైంది? సబ్జెక్ట్ అయిందా I, తర్వాత లైక్ ఏమైంది? వర్బ్ అయిందా? తర్వాత ఏమొస్తుంది? ఆబ్జెక్టే కదా. ఇదంతా ఏమైంది? ఆబ్జెక్ట్ అయింది. బీయింగ్ ఎలోన్ అనేది ఆబ్జెక్ట్ అయింది. అది ఇక్కడ బీయింగ్ ఏమైంది? సబ్జెక్ట్ అయింది. బీయింగ్ యువర్ ఫ్రెండ్ అనేది ఏమైంది? సబ్జెక్ట్ అయిపోయింది. జిరెండ్ సబ్జెక్ట్లా ఉంది, తర్వాత జిరెండ్ ఏమైంది? ఆబ్జెక్ట్లా కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటిది? ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది, అంటే ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అది. చూడండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్. ఏమవుతుంది? ఇది ప్రిపోజిషన్ తర్వాత వస్తుందా? ఇక్కడ ఇదేంటిది? ప్రిపోజిషన్ తర్వాత జిరెండ్ వచ్చింది. ఇదేమవుతుంది? ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎందుకు వచ్చింది ఇది? జిరెండ్ ఫ్రెండ్స్.
ఇదేమవుతుంది జిరెండ్ అంటారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏంటిది జిరెండ్, ఇక్కడ కూడా చూడండి. సో అపోజిషన్ విత్ బీయింగ్ సాఫ్ట్ అండ్ టెర్రర్ మీద సాఫ్ట్గా ఉండడం, అర్థమవుతుందా ఫ్రెండ్స్. అండ్ ఇండిఫరెంట్ టువర్డ్స్, సో మార్పు లేని, ఇండిఫరెంట్ అంటే మార్పు లేని, ఇండిఫరెంట్ టువర్డ్స్ అప్లిఫ్ట్ అంటే ఉద్ధరణ, అంటే డెవలప్మెంట్ మార్పు లేని ఆఫ్ డిప్రైవ్డ్ క్యాస్టెస్, వెనకబడిన క్యాస్ట్స్ ఉంటాయి కదా, సో అది మార్పు లేని వైపుకు, ఏది ఉద్ధరణకు మార్పు లేని వైపుకు, డిప్రైవ్డ్ క్యాస్ట్ యొక్క ఉద్ధరణకు మార్పు లేని వైపుకు, అలాగే బీయింగ్ సాఫ్ట్ అండ్ టెర్రర్, సో ఉండడాన్ని, ఈ రెండింటి మీద ఆయన అటాక్ చేశారు దాన్ని అపోజిషన్ని. అండ్ అలెజెడ్ that their return to power could cause, సో alleged that their return to power, అలెజెడ్ చేశారు వాళ్ళు మళ్ళీ పవర్లోకి వస్తే కుడ్ కాజ్ రయట్స్, అట్రాసిటీస్ అండ్ పోవర్టీ. సో రయట్స్ అంటే అల్లర్లు, అట్రాసిటీ ఉంటాయి, అట్రాసిటీస్ అండ్ పోవర్టీ అంటే మీకు అది తెలుసు కదా ఫ్రెండ్స్, పోవర్టీ అంటే ఆర్థిక ఇబ్బందులు. సో పోవర్టీ అవన్నీ ఉంటాయని ఆయన అటాక్ చేశారు, అలెజెడ్ చేశారు. ఇక్కడ చూడండి, అడ్రస్సింగ్ an election